అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ట్రాప్ కేసులో కొంతమంది పోలీసుల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీ జగదీష్ పోలీస్ శాఖలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్ను వీఆర్కు అటాచ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేత నరేంద్రారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. హనీ ట్రాప్ వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వదిలేది లేదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, చెప్పండి. రాజేంద్ర, అనంతపురంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరికొంతమంది పోలీసులపై ఇవాళ వేటు పడింది. ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్పై కూడా వీఆర్ పంపుతూ కూడా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ కేసులో ఎంత పెద్దవారున్నా సరే, ముఖ్యంగా రాజకీయ నాయకులు లేదా వైసీపీ పార్టీలో కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ రుద్రంపేట మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ అయిన నరేందర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఆడియో రికార్డింగ్, ఆయన చేసిన పంచాయతీలన్నీ కూడా ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే దీని వెనుక కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతుండటంతో దీనిపై పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎవరున్నారు దీని వెనుక ఈ రాకెట్ కేవలము చిన్ని నడిపిందో, చిన్ని కంటే ముందు ఎవరైనా ఉన్నారనేది కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంటుంది. రాజేంద్ర, రైట్గా మొత్తంగా ఎంతమందిని అటాచ్ చేశారు? బయట వ్యక్తుల ప్రమేయం ఎంతవరకు ఉంది దీనికి? ఇప్పటికీ ఇందులో 2 సీఐలు, మరొక 8 మంది కానిస్టేబుల్ పై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. మరికొంతమంది సుమారుగా 15 మంది కానిస్టేబుల్లు ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. సుమారుగా 5 స్టేషన్ల పరిధిలో ఈ ముఠ విస్తరించి ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం మరియు రాప్తాడు, గాలదిన్న ఇలా అనేక స్టేషన్లలో కూడా ఈ మూలాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే సొంత శాఖపై కూడా జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్ గా దృష్టి పెట్టి ఇందులో ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ యోగన్.